వెల్కమ్ టు వరలక్ష్మి పొదరి. ఇవి చూడండి, తెలంగాణ స్పెషల్ సంక్రాంతి స్పెషల్ సకినాలు. ఈ సకినాలు చూడండి, ఇట్లా వేసుకుంటే కరకరలాడుతూ ఎంత చక్కగా ఉన్నాయో. వీటికి కావాల్సిన పదార్థాలన్నీ మనం ఇప్పుడు వీడియోలో చేసేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇవి చూడండి, పాత బియ్యము. ఇలాగా మనకు పాత బియ్యం అంటే తెలుస్తాయి, ఇలాగ దుమ్ము ఉంటాయి. రేషన్ బియ్యమే తీసుకుంటున్నాను. ఇవి అరిసెలు చేసుకోవడానికి, అరిసెలకు అలాగే సకినాలకు ఇవి 3 కేజీల బియ్యం పోసాను. 1 కేజీ అరిసెలు, 2 కేజీలు సకినాలు చేసుకోవడానికి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం శుభ్రంగా వాటర్ పోసి కడిగి పెట్టుకుందాం. బాగా కడగాలండి, పాత బియ్యం కదా. చూడండి ఫ్రెండ్స్, బియ్యాన్ని బాగా శుభ్రంగా 3-4 సార్లు బాగా కడుక్కోవాలి, పిసికి పిసికి. ఎందుకంటే బియ్యంలో దుమ్ము ధూళి ఉంటుంది కనుక. పాత బియ్యం ఇవి ఏమన్నా పురుగు నట్ట ఏదన్నా ఉంటుంది కదా, మెరిగలు కానీ ఇవన్నీ ఇలాగా ఉంచేసుకుందాం. ఒకటి శుభ్రంగా కడిగేసుకొని ఈరోజు రాత్రి నానబెట్టుకుంటున్నాం కదా. రేపు పొద్దున ఇప్పుడు 8 అవుతుంది టైము. 8 o'clockకి నేను శుభ్రంగా కడిగి నానబెడుతున్నాను. రేపు పొద్దున 10 గంటలకు మనం గిన్నెలో పట్టించుకొని వద్దాం. ఒక 3-4 సార్లు బాగా కడుగుతాను. చూడండి, ఇది లాస్ట్ టైము. తెల్లగా కడిగేసిన, ఎలాంటి దుమ్ము లేకుండా ఉంది. ఇవన్నీ వంపేసుకుందాం. బియ్యం మొత్తం మునిగేంత వరకు గిన్నె నిండుగా నీళ్లు పోసుకొని రాత్రంతా నాననిద్దాం. అప్పుడు మనం చేసుకునే అరిసెలు కానీ సకినాలు కానీ, అరిసెలు మెత్తగా వస్తాయి, సకినాలు కరకరలాడుతూ బాగుంటాయి. 2 విధాలుగా ఇప్పుడు మనకి ఇట్లా చేసుకుంటే బెనిఫిట్ అండి. ఒకరోజు అరిసెలు ఒకరోజు సకినాలు కాకుండా 2 ఒకటే రోజు అరిసెలు పాకం పట్టేసుకొని సకినాలు చేసేసుకుంటే అయిపోతుంది. లేకుంటే ఇదో రోజు అదో రోజు పట్టియాలంటే పెద్ద పని. ఇప్పుడు చూడండి, సర్వ నిండా నీళ్ళు పోసినాం కదా, పక్కన పెట్టేస్తున్నాం ఇలాగా. ఓకేనా, రేపు పిండి పట్టించేటప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు బియ్యం బాగా నానిపోయినాయి. ఇవన్నీ ఒకసారి వంపేసినాను. ఇప్పుడు నీళ్ళు వంచేసి సర్వతోని ఇవన్నీ సింకులో ఉంచేద్దాము. నీళ్ళని బట్టతో వడకడతాను. ఇవన్నీ వంచేస్తాను నీళ్ళన్నీ. ఒక్కదాన్నే ఉన్నా, షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. చూసారు కదా, నీళ్ళు మొత్తం ఇలాగా వంచేస్తున్నాను సింకులో. ఇప్పుడు ఈ బియ్యాన్ని కొద్దిగా ఆరిన తర్వాత పిండి పట్టించుకొద్దాం, తడిపిండి. ఈరోజు అరిసెలకు ప్లస్ సకినాలకు ఈ విధంగా పిండిని పట్టించుకొద్దాం. నానబెట్టిన బియ్యం ఇలాగ మెత్తగా ఉండాలి. తర్వాత దీంట్లోకి కేజీకి పిరికడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత బాగా ఉప్పునంతా పిండికి పట్టేటట్టు కలపాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు నువ్వులు వేసుకుందాం. 1 కేజీ నానబెట్టిన బియ్య పిండికి 1/2 కేజీ నువ్వులు వేసి కలుపుకోవాలి. చూడండి, తర్వాత వాము, 1 పిరికడు వాము నలిసి వేసుకుంటే మంచి ఫ్లేవర్తోని, ఎన్ని తిన్నా కూడా గ్యాస్ లేకుండా మంచి వాసనతోని అరుగుదలతో ఉంటుంది. ఈ సకినాలే చాలా సూపర్ టేస్ట్ ఉంటాయండి. తెలంగాణలో సంక్రాంతి పండుగను సకినాల పండుగ అని అంటారు. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే సంక్రాంతి అంటేనే సకినాలు ఎక్కువగా పోసుకుంటారండి. నేను కూడా అక్కడ ఉన్నప్పుడు నేర్చుకున్నాను. రాయలసీమ అమ్మాయి తెలంగాణ సకినాలు చేస్తుంది ఇవాళ. చూడండి మీరు, ఈ సకినాలు అయితే చాలామందికి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా రావండి, కానీ నేను నేర్చుకున్నాను. సకినాలు చక్కగా చేయితో ఎలా పోయాలనో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోసి లూజ్గా తడుపుకోవాలి. నేను కొద్దిగా అరచేతిలో పిండి వేసి చూసుకుంటే మనకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది, పొడి పిండిని నోట్లో వేసుకొని చూడండి, తగినంత ఉప్పు సరిపోతుంది. ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకోండి, మళ్ళీ వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఈ సకినాలు. ఈ సకినాలు చికెన్లో, మటన్లో, టమాటో పచ్చడిలో, అలాగే చిక్కుడుకాయ కూరలో, టమాటా కూరలో, ఉల్లికాడలు ప్లస్ పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయ వేసి మిక్సీ పట్టుకొని అందులో అద్దుకొని తింటే భలే ఉంటాయండి సకినాలు. చాలా అద్భుతంగా ఉంటాయి. కొద్దిగా పిండి వేసుకొని చేతిలో ఉప్పు టేస్ట్ చూస్తున్నా అన్నట్టు చాలా సూపర్గా ఉంటాయి. ఎర్రగా కాల్చుకోవచ్చు, మన ఇష్టం అండి. తెల్లగా కూడా కాల్చుకోవచ్చు. ఒకవేళ పిండి ఎక్కువగా గిర్నీలో ఏదైనా ఫాల్ట్ ఉంటే సకినాలు ఎర్రగా వస్తాయి, కానీ టేస్టీగా ఉంటాయి.
రాయలసీమ పిల్ల తెలంగాణ సకినాలు చేస్తోంది. చూడండి ఎలా చేస్తుందో. మేము తెలంగాణలో 30 years ఉన్నాము. అక్కడ మా వారు జాబ్ చేసేవాళ్ళు ఎంఆర్ఓగా. అందుకోసానికి అక్కడ ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మాది రాయలసీమ కదా, మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఈ సకినాలను ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ ఎవ్వరికి రావు, అసలు తెలియదు కూడా రాయలసీమలో సకినాలు అని అంటే. చాలా బాగుంటాయి. నేను చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మీరు కూడా చేసుకోవచ్చు. మీకు ఈసారి ఒక టెక్నిక్ చూపిస్తానండి, అదేంటో నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా లూజ్గా తడుపుకోవాలి. చూడండి, చక్కగా లూజ్గా తడుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. నాననిస్తే సకినాలు మంచిగా వస్తాయి. ఇప్పుడు మంచం పైన ఒక బెడ్షీట్ వేసుకొని గౌరమ్మ పెట్టుకొని దాని చుట్టూ ముందుగా పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత గౌరమ్మకు 5 చుట్లు ముందుగా ఇలాగ చేతితో 3 వేళ్ళ మధ్యన చిటికిన బొటన వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, ఈ 3 వేళ్ళ మధ్యన ఇలాగ రౌండ్గా తిప్పుకుంటూ సకినప్పను రౌండ్గా పోయాలి. వీటినే సకినాలు అని అంటారు. తెలంగాణలో ఫేమస్ అంటాయండి. ఇంకా ఈ సంక్రాంతి వస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో సకినాలు ఎన్ని పోసుకుంటారంటే ఒక్కొక్కరు 10 కిలోలు, 20 కిలోలు వాయనంగా. అలాగే శ్రీమంతాలకు, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి సారె పెట్టడానికైతే చాలామంది ఈ సకినాలను పోసుకుంటారండి. సకినాలు ఇల్లు లేని ఇల్లు అంటూ ఉండదు ఈ సంక్రాంతికి. అంత బాగా పోసుకుంటారు. అక్కడైతే భలే అనిపిస్తుంది. ఒకరింట్లో సకినాలు పోసుకుంటే అందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో పోస్తారు. అలాగే తెల్లవారి ఇంకొకరి ఇంట్లో పోసుకుంటే మళ్ళీ వీళ్ళింట్లో వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి పోసుకుంటారు. భలే ఉంటుందండి వాతావరణం. అయితే ప్రతి ఒక్కరింట్లో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. మీలో ఎంతమందికి సకినాలు పోసుకుంటారో మీకు కూడా తెలుసా? అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు, రాయలసీమలో ఉండేవాళ్ళు, కోస్తాలో ఉన్న వాళ్ళకు కూడా ఇవి వస్తాయో రావో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాగా నేనైతే కింద కూర్చోకూడదనే ఉద్దేశంతోనే మంచం మీద బెడ్షీట్ వేసుకొని ఒక కాటన్ క్లాత్ వేసుకోవాలండి. తప్పకుండా మందంగా ఉండే క్లాత్ వేసుకోవాలి. సోఫాలో కూర్చొని చక్కగా పోస్తున్నాను. ఈ విధంగా మొత్తం పోసుకోవాలి. ఇవి ఎక్కువ ఆరకూడదు, అలాగే పచ్చిగా ఉండకూడదు. ఎక్కువ ఆరితే విరిగిపోతాయి, తీయడానికి రాకపోతే కూడా విరిగిపోతాయి. ఇలాగా మొత్తము మనము ఈ బెడ్షీట్ అంతా నింపేసుకుందాం. నేను 1 కేజీ సకినాలు చేసుకున్నానండి. 1 కేజీకి దాదాపు ఒక 45-50 దాకా అవుతాయి, అంటే మనం పోసేదాన్ని బట్టి. ఈ విధంగా సకినాలు పోసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వేళ్ళతోనే ఆడిస్తున్నానో. చాలామందికి సకినాలు రావండి. వీటికి మిషన్ కూడా ఉండదు. సకినాలకు ప్రత్యేకించి మన మురుకుల పావులాగా అట్లాంటివి మిషన్స్ కూడా ఏమి ఉండవు. చేయితోని పోసుకోవాల్సిందే. కొంతమంది కవర్లో పోసి వేస్తున్నారు, కొంతమంది కర్చీఫ్లో రంధ్రం పెట్టేసి వేస్తున్నారు. చాలా రకరకాలుగా చేస్తున్నారండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్కి ఎంతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా పోస్తుంది. రాయలసీమ పిల్ల తెలంగాణ సకినాలు పోస్తోంది. ఇలా మొత్తం మనము సకినాలను పోసేసుకుందాం. దాదాపు నాకు 1/2 an hour పట్టిందండి ఈ బెడ్షీట్ మొత్తం నింపడానికి. ఒక్కదాన్నే కదా, ఎవరికి రావు. ఇక్కడ అందరూ వింతగా చూస్తున్నారు అన్నట్టు ఇవి పోసుకుంటుంటే. ఏంటివి ఇవి, ఏంటివి అక్క, ఏంటివి ఇవేంటివి అని అడుగుతున్నారు. సకినాలు అంటే అవునా, ఎలా చేస్తారు ఇది, ఇంత పెద్దగా ఎట్లా చేసినావు, ఇంత రౌండ్గా ఎలా చేసినావు అని అడుగుతున్నారండి. ఇప్పుడు సకినాలన్నీ పోయడం పూర్తయిపోయింది. ఇంకా మనము స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుందాం. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఎంత చక్కగా వేగుతున్నాయో చూడండి. ఒకదానికి తర్వాత ఒకటి అతుక్కుపోతాయి. ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మనం తీసుకోవచ్చు. అతుకపోయినా ఏం కాదు. నూనెలో వేసిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత ఇలా విడగొడితే విడిపోతాయి. ఈ విధంగా సకినాలన్నిటినీ కాల్చుకోవాలి మనం. చూడండి నూనెలో ఈ బుడగలు మొత్తం పోయేదాకా సకినాలను కాల్చి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఒక పుల్ల తీసుకొని, గారెల పుల్ల అంటారు. ఇది నేను ఒకటి చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకున్నానండి. ఇక్కడ మనకు సైడ్ ఉండవు కదా, అక్కడైతే తెలంగాణలో గారెల పుల్లలు దొరుకుతాయి, ఇక్కడ మనకు దొరకవు కనుక ఒకవేళ దొరుకుతాయేమో స్టీల్ సామాన్ షాప్లో ట్రై చేయాలి.
ఈ విధంగా నేను స్క్రూ డ్రైవర్తోనైతే తిప్పుతున్నాను. అతుకపోతాయి కదా, వాటిని ఈజీగా తీసుకునేందుకు ఇలాంటి గారెల పుల్ల బాగా చక్కగా పనిచేస్తుంది. ఈ విధంగా మొత్తం సకినాలన్నిటినీ చేసుకుందాం. మీరు ఏమేం పిండి వంటలు చేసుకున్నారండి సంక్రాంతికి? మేమైతే గారెప్పలు చేసుకున్నాము, అలాగే అరిసెలు చేసుకున్నాము, కజ్జికాయలు చేసుకున్నాము, తర్వాత ఈ చెకోడీలు చేసుకున్నాము. మీరు వీడియో చూసే ఉంటారు, చెకోడీలు కజ్జికాయలు ఫుల్ వీడియో వరలక్ష్మి పొదరి ఛానల్లో ఉంది, చెక్అవుట్ చేయండి. ఈరోజు సకినాలు చేసుకుంటున్నాం. ఇవన్నీ రకాలవి పిండి వంటలు చేసుకుంటామండి. ఈ సంక్రాంతి పండగ చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా వేగిపోయినాయో. ఇప్పుడు మిగతావన్నీ మనం ఇలాగే ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకొని కాల్చేసుకుందాం. వేగిన తర్వాత మీకు చూపిస్తానండి కరకరలాడే తెలంగాణ స్పెషల్ సకినాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఈ సకినాలను మెయిన్ ఛాయ్లో అండి, ఛాయ్లో వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. పొద్దున కానీ సాయంత్రం కానీ ఒక సకినప్ప తీసుకొని ఛాయ్లో ముంచేసుకొని అందులో నానబెట్టుకొని ఛాయ్ తాగుకుంటూ ఇవి తింటుంటే ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో, చాలా బాగుంటుంది. అందుకోసానికి అందరూ ఇష్టంగా సకినాలు చేసుకుంటారండి. చికెన్లో మటన్లో ఎంత బాగుంటాయో. చికెన్ కర్రీ పెట్టుకొని కూడా వీటిని పక్కన పెట్టుకొని తింటా ఉంటే తిన్న కొద్దీ తినబుద్ధి అవుతుంది. మీకు నేను చెప్తుంటే నోరు ఊరుతుంది కదా. తప్పకుండా నేను చెప్పినది ట్రై చేయండి. చికెన్లోకి మటన్లోకి భలే ఉంటాయి. అలాగే టొమాటో పచ్చడి, అలాగే చిక్కుడుకాయ కూర, టమాటో కూర, అలాగే ఉల్లికాడలు ప్లస్ పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ వేసి మిక్సీ వేసి చేసుకుంటారు. ఎంత బాగుంటుందో ఉల్లికాడలతోనైతే. అది పచ్చడిలో అద్దుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇప్పుడు సకినాలన్నీ వేగిపోయినాయండి. ఎలా కరకరలాడుతూ ఉన్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం. ఓకేనా? తప్పకుండా వీడియోకి నచ్చుతుందనే అనుకుంటున్నారు. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సకినాలు చూడండి, తెలంగాణ స్పెషల్ అలాగే సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎంత సూపర్గా టేస్టీగా ఉంటుంది తెలుసా. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఈ సకినాలు ఎలా చేసుకోవాలో వీటికి కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు చూసొద్దాం. ఈ సకినాలు అందరు చేసుకునేది ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.